तन्नः सर्व प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्व प्रचोदयात्। साय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्व प्रचोदयात्। ओम शांति शांति शांति। సత్యసాయి సేవా సమితి వారు విద్యార్థులకు విలువలు నేర్పే కొరకు కొన్ని కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. ఆ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ అయ్యి వచ్చేటువంటి విన్నర్స్కు ఈరోజు మన సత్యసాయి సేవా సమితి వారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. సేవ, సత్యం, ధర్మం, శాంతి, అహింస మానవీయ విలువలు ప్రపంచమంతటా కూడా వాటిని చాటి చెప్పేదాని కోసము చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భావించి ప్రపంచమంతటా కూడా శాంతి ప్రవచనాలు విరాజిల్లే విధంగా తెలియజేసినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి గారి ఆశీస్సులతో సత్యసాయి సమితి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ కరతాళ ధ్వనుల మధ్య సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సాదరంగా మన స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరిని ఆహ్వానించవలసిందిగా మన నారాయణ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. నమస్కరిస్తూ వేదికను అలంకరించిన పెద్దలు, ఇక్కడ సమావేశమైన సాయి సోదరులు అందరికీ సాయిరాం. చదువు చదువంగనేలా చదువు చదువంగనేలా చావులేని చదువు చదవవలయు చావులేని చదువు చదవవలయు చదివిన వానికన్నా చాకలివాడు మేలు. విశ్వరామ గారు అంటే మనం చూడండి, ఒక తల్లి ఒక కొడుకును ఒక కోరిక. గౌరవనీయులు శ్రీ మల్లికార్జున గుప్తా సిఐ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ 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 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి 100వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన భక్తులకు, తర్వాత ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ముఖ్యంగా సత్యసాయి బాబా గారి బోధనలు కానీ, తర్వాత వారి యొక్క పాలసీస్ అంటే ఇందాక చెప్పినప్పుడు అందరినీ ప్రేమించండి, లవ్ ఆల్ సర్వాల్ అనేది కొటేషన్ సాంగ్ ఇది. మేము కూడా అంటే నేను ఎస్ఐగా చేరినప్పటి నుంచి సుమారుగా ఒక 4-5-6 సార్లు బందోబస్తుకి కూడా వెళ్ళిండు. స్వామివారి జయంతికి పుట్టపర్తికి వెళ్ళాము. చాలా అద్భుతంగా సుమారుగా నాకు తెలిసి ఒక 9 days అనుకుంటాను, 9 days or 12 days ఏదో జరుగుతుంది ప్రోగ్రాము. అంటే ఈ మధ్యకాలంలో బాబా గారు మరణించిన తర్వాత అయితే పోలేదు, ఒక్కసారి వెళ్ళాను, అది కూడా ఆన్ డ్యూటీకి వెళ్ళాను, తర్వాత అయితే పోలేదు. కానీ బాబా గారు ఒక స్వామి సేవా కార్యక్రమాల వలన నాకు తెలిసి ప్రపంచంలో సుమారుగా 120 దేశాల్లోనే బాబా గారి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సేవా సమితులు ఉన్నాయి. నేను అనంతపూర్లో పనిచేశాను.
అనంతపురంలో పనిచేసినప్పుడు కూడా మొత్తం అనంతపురం జిల్లాలో కరువు కాటకాలతో నీళ్లు లేక ఉన్నప్పుడు కూడా సత్యసాయి ట్రస్ట్ నుంచి బాబా గారు అనంతపురం జిల్లాలో మొత్తము వాటర్ సప్లై చేయడం జరిగింది. దాని నుంచి అనంతపురంలో వాటర్ రిసోర్స్ పెరిగిన తర్వాత అక్కడ రైతులు కానీ పంటలు పండించుకోవడానికి కానీ తాగునీటి సమస్య కానీ తిరిగిపోయింది. ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నవన్నీ మన పెద్ద ఆయన అన్నీ చెప్పేశారు. ఇంకా మనము అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని బాబా గారి జననం గురించి, స్వామి యొక్క మోటివ్ గురించి, అతని యొక్క ఉద్దేశాలు, స్వామి ఉద్దేశాలు, స్వామి చేసిన కార్యక్రమాలు, ఎన్ని దేశాలలో స్వామి సంస్థలు వెలిసి ఉన్నాయి అనేది అన్నీ ఆల్మోస్ట్ ఆల్ మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పేదేం లేదు. మళ్ళా మన నాగేంద్రనాథ్ పెద్ద ఆయన మొత్తము అన్నీ మీకు కూలంకుషంగా ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా మొత్తం అందరూ చెప్పారు. అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ అప్పుడు కూడా మేము డ్యూటీకి వెళ్ళింది. అక్కడ అది ఒక అద్భుతమైన హాస్పిటల్, ఎంతోమంది పేద ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. మొన్న కూడా రీసెంట్గా రోబోటిక్ హార్ట్ సర్జరీ అని చెప్పి బాబా గారి కార్యక్రమం చూసాం మేము కూడా. అక్కడ ట్రస్ట్ చైర్మన్ గారు రత్నాకర్ స్వామి వాళ్ళ ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ కూడా చూశాను నేను. అది కూడా ఆ రోజు ఆ ఇంటర్వ్యూ కూడా వినడం జరిగింది. దాని తర్వాత ఇంత మంచి కార్యక్రమాలు చేసి స్వామి ప్రపంచంలో అందరి మనసుల్లో ఉండి స్వామి తత్వము, స్వామి ఏ ఉద్దేశంతో అయితే ఆయన విలువలు పాటించమని మనకు బోధించారో ఆ విలువలన్నీ మనము పాటించి సమాజ సేవ, మన వంతు కృషిగా సమాజ సేవ చేస్తూ ఆ స్వామి యొక్క భక్తులుగా మనము స్వామివారు ఇచ్చిన సూచనలు పాటిస్తూ సమాజానికి మంచి చేయాలని చెప్పి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన సంస్థ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. కాలాతీతమైన కానీ ఫంక్షన్ అయితే మంచిగా జరిగింది అనుకుంటున్నాము. మన సిఐ సార్ గారు కొంచెం బిజీగా ఉండే కానీ మనం అడిగిన తక్షణం వచ్చినారు, చాలా సంతోషము. అలాగే రాజశేఖర రెడ్డి సార్ కూడా చాలా బిజీగా ఉన్నారు. నాకు లోపల టెన్షన్ అవుతుంది కానీ బట్ ఉన్నాడు, చాలా సంతోషము. మేము పిలిచిన తక్షణము నందివర్గం నుండి ఈ ఆత్మకూరు కన్వీనర్లు ఇద్దరు కూడా వచ్చినారు, చాలా చాలా సంతోషము. నాకు విన్నన్ని అన్ని కార్యక్రమాలలో చంద్రమౌళి గారు, సుబ్రహ్మణ్యం సార్ గారు, రవి గారు, మా శక్తి వాళ్ళందరూ బాగా కోఆపరేట్ చేశారు, చాలా సంతోషము. స్టూడెంట్స్కు నమస్కారం అండి. నేను ఆత్మకూరు గవర్నమెంట్, నా పేరు అనిసత బస్సు. నేను ఆత్మకూరులోని గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతున్నాను.
శ్రీ సత్యసాయి వాళ్ళు నిర్వహించిన ఎస్సే రైటింగ్ పోటీలలో నాకు డిస్టిక్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అందువల్ల నేను శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నుంచి వచ్చాను. 10వ తరగతి చదువుతున్నాను. సత్య సేవా సమితి వారు పెట్టిన వ్యాస రచన నేను రాసి మా స్కూల్కి ప్రైజ్ తీసుకువచ్చాను. నేను వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాను.